Hi everyone, welcome to Pumpkin's Kitchen. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. సో నేను ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ టైం అవుతుందండి, 10:30 ఈరోజు నాకు. సో ఈ టైంలో నేను దోశ వేస్తున్నాను. సో దోశ వేస్తున్నాను, బట్ కొంచెం మీకోసం మా కోసం కూడా ఒక ప్లెయిన్ దోశ, ఒక స్వీట్ అండ్ స్పైసీ దోశ అండ్ ఒక ఆనియన్ దోశ. సో ఇవి వేయాలండి నేను, ఎందుకంటే ప్లెయిన్ దోశ మా చిన్న బాబు కోసం అండ్ స్వీట్ అండ్ స్పైసీ దోశ మా పెద్ద బాబు కోసం, ఆనియన్ దోశ నా కోసం. సో ఈ మూడు ఈరోజు మీకోసం నేను చూపిస్తున్నాను, జస్ట్ వాచ్. ఇది నార్మల్ ప్లెయిన్ దోశ అండి, అందరికీ తెలిసిన దోశ రెగ్యులర్గా పెడితేనండి పిల్లలకి ఇష్టపడరు. ఇన్ఫ్యాక్ట్ మనం కూడా ఒక ఫస్ట్ డే ప్లెయిన్ దోశ తిని సెకండ్ డే కూడా ప్లెయిన్ దోశ తినాలంటే మనకి బోర్ కొడుతుంది కదా. సో అందుకని కొంచెం పిల్లలకి ఫస్ట్ డే ప్లెయిన్ దోశ పెడితే సెకండ్ డే సంథింగ్ కొంచెం డిఫరెంట్గా దాంట్లో ఏదో ఒకటి వేసిస్తానండి. సో నా ప్లెయిన్ దోశ రెడీ అయిపోయింది. నెక్స్ట్ దోశ రెడీ చేద్దాం. ఇది ప్లేట్లోకి తీసేస్తాను. మై ప్లెయిన్ దోశ. నెక్స్ట్ దోశ స్వీట్ అండ్ స్పైసీ. స్వీట్ అండ్ స్పైసీ అంటే ఏమి యూస్ చేయనండి, షెజ్వాన్ సాస్ మా ఇంట్లో ఉంటుంది, టమాటో సాస్ ఉంటుంది. సో ఆ రెండింటి కాంబినేషన్లో స్వీట్ అండ్ స్పైసీ దోశ వేసేస్తాను అంతే. సో ఇప్పుడు దీని మీద కొంచెం షెజ్వాన్ చట్నీ మీకు ఆల్రెడీ ఇంతకు ముందే చూపించాను నేను, అండ్ కొంచెం టమాటో కచాప్. సో టమాటో కచాప్ ఉంటే అండి చాలా వరకు కిడ్స్కి మనం చాలా డిషెస్ చేసేయచ్చు. సో ఈ రెండు వేసి కంప్లీట్గా స్ప్రెడ్ చేసేద్దాం. చూసారా, ఒకే టైంలో 3 వెరైటీ ఆఫ్ దోసెస్. ఆఫ్కోర్స్ ప్లెయిన్ దోశ నార్మల్ దోశ అనుకోండి, బట్ అది కూడా తినేవాళ్ళు ఉంటారు కదండి. ప్లెయిన్ దోశ అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు గ్రాండ్ పేరెంట్స్ ఉన్నా లేకపోతే మదర్ ఫాదర్స్ ఎవరైనా కొంచెం ఇష్టపడిన వాళ్ళకి ప్లెయిన్ దోశ, చిన్న పిల్లలకి కూడా ప్లెయిన్ దోశ పెడతాం మనము. కొంచెం పెద్ద పిల్లలు అయితే ఇలా వెరైటీస్ చేస్తాం, అంతే కదా. సో ఈరోజు మేము సింపుల్గా ఒకే దోశ పిండితో 3 దోశలు రెడీ చేస్తున్నాను. సో మీరేం చేస్తారండి ఈరోజు? యాక్చువల్లీ అండి టైం లేట్ అయిపోతుంది రోజు అనుకుంటాను, కాకపోతే నాకు ఏంటంటే బ్రేక్ఫాస్ట్ 9 లోపల ఫినిష్ చేయాలని అనుకుంటాను. కానీ ఏంటంటే లేజీ, మా వారి క్యారేజ్ కట్టి మా పిల్లలు పనులు ఆన్లైన్ క్లాసెస్ కనెక్ట్ చేసుకొని నేను స్నానం చేసి పూజ చేసుకొని టిఫిన్ అయ్యేటప్పటికి 10:30, 11 ఆల్మోస్ట్ ఎవ్రీడే ఇదే షెడ్యూల్. సో ఈరోజు మా వాళ్ళకి ఆల్రెడీ ఒకసారి బ్రేక్ఫాస్ట్ పెట్టానండి. నేను ఒక స్కెడ్యూల్ అయిపోయింది. ఇది సెకండ్ది, అంటే బ్రేక్ టైంలో మళ్ళీ సెకండ్ టైం తింటారనమాట. సో మార్నింగ్ ఏం చేస్తానంటే ఆన్లైన్ క్లాసెస్ స్టార్టింగ్ అప్పుడు సో ఎంటీ స్టమక్తో వాళ్ళు ఉంటే స్టడీస్ అన్నది వాళ్ళకి అంత కాన్సన్ట్రేషన్ కాదు. అందుకని ఏం చేస్తాను, మార్నింగ్ వాళ్ళు అంటే 8:30 క్లాస్ అవుతుంది. సో 8:15 కల్లా ఒకవేళ ఇడ్లీ అయినా దోశ అయినా ఓట్స్ అయినా ఏదైనా ఒక కొంచెం పెట్టేస్తాను. దోశ అనుకోండి ఒక దోశ పెడతాను, ఇడ్లీ అనుకోండి ఒక 2 ఇడ్లీస్ పెడతాను. తర్వాత ఆఫ్టర్ బ్రేక్ 10:30 or 11 ఇంకొక 1 దోశ అండ్ ఇంకొక 2 ఇడ్లీస్ అలా. సో ఎవ్రీ టైం ఇలా స్కెడ్యూల్ చేసుకుంటాను అనమాట నేను. సో ఇప్పుడు మన దోశ అయిపోయిందండి, దీన్ని కూడా తీసేద్దాం. నాన్ స్టిక్ ప్యాన్ మీద ఇదే అడ్వాంటేజ్ అండి, మనకి చక్కగా వచ్చేస్తాయి. సో మై సెకండ్ దోశ కూడా రెడీ అయిపోయింది. ఇది పాల్స్ మై స్వీట్ అండ్ స్పైసీ దోశ. నెక్స్ట్ దోశ తెలుసా అండి, కొంచెం ఆనియన్ దోశ. అది కూడా నాకు ఇష్టమైన కొబ్బరి పొడి వేసి చేస్తున్న దోశ అంటే మీకు చూపిస్తాను. సో కానీ ఈ దోశకి ఏంటంటే మెయిన్ ఇది కొబ్బరి కారం అండి, కొబ్బరి అండ్ వెల్లుల్లి కారం. సో కొబ్బరి పౌడరు, వెల్లుల్లిపాయలు, కొంచెం కారం వేసిన పౌడరు. దీని రెసిపీ కూడా నేను మీకు ఇస్తాను, ఒకవేళ మీ దగ్గర ఉంటే యూస్ చేసుకోండి, లేదంటే అది. సో దీన్ని కాస్ట్ వేస్తున్నానండి. దీంతో పాటు మనము ఆనియన్స్ వేసుకుంటే చాలా మంచి కాంబినేషన్ తెలుసా అండి. అంటే కొబ్బరి కారంతో పాటు పచ్చి ఆనియన్స్, కొంచెం ఆనియన్స్ మాత్రం చిన్న కట్ చేసుకోండి, ముందే చెప్తున్నాను. చిన్న కట్ చేసుకోండి, లేకపోతే
మనం తింటున్నప్పుడు మరీ క్రంచీగా ఉంటాయి ఆనియన్స్. సో ఆనియన్స్ కనిపిస్తుంది కదండి మీ అందరికీ. ఓకే, అండ్ పైనుంచి మళ్ళీ కొంచెం కొబ్బరి పౌడర్. మంచి టేస్ట్ ఉంటుందండి దీని మీద. అంటే నాకు భలే ఇష్టం, ఎందుకో తెలియదు కానీ సో నేను చాలా లైక్ చేస్తాను. ఇప్పుడు ఫైనల్గా మనం ఆయిల్. నేను దోశ అన్నీ ఆల్మోస్ట్ నాన్ స్టిక్ ప్యాన్ మీద వేస్తాయండి. ఒకవైపే దాన్ని కాలుస్తాను, రోస్ట్ చేస్తాను, రెండో వైపు చెయ్యను. సో మనం జస్ట్ ఇలా ప్రెస్ చేయండి సరిపోతుంది. అందుకే ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకోమన్నానండి. రెండో వైపు ఇది కానీ తిప్పి కాలిస్తే ఏమవుతుందంటే మనకి కొబ్బరి పొడి అంతా టేస్ట్ మారిపోతుందండి. సో అందుకనే నేను రెండో వైపు చెయ్యను. సో బెస్ట్ ఫస్ట్ సైడ్ అంటే ఒకవైపే కాలుస్తాను. సో ఇది అండి నా మూడో దోశ. కానీ కొబ్బరి పొడితో పాటు ఆనియన్స్ అండి చాలా మంచి టేస్ట్ వస్తాయండి. మీరు ఒకసారి ట్రై చేయండి. అంటే మీ దగ్గర మీరే చేసుకున్న స్టైల్లో కొబ్బరి పౌడర్ చేసుకున్నా పర్వాలేదు. లేదు అంటే నా రెసిపీ కూడా మీకు దీనిలోనే ఈ వీడియోలోనే యాడ్ చేస్తాను. సో ఆ రెసిపీని కూడా చూడండి ఎలా చేయాలో. బట్ మంచి టేస్ట్ అయితే ఉంటుందండి. సో మన థర్డ్ దోశ కూడా రెడీ అయిపోయిందండి. కొంచెం మరీ బ్రౌన్గా అయింది, మీతో మాట్లాడుతున్నాను కదా అందుకని. సో ఇప్పుడు మన 3 దోశలు రెడీ అయిపోయినాయి. మనం సర్వ్ చేసుకుందాం దీన్ని. చూసారు కదా 3 దోసాస్. సో 3 దోశ రెడీ అయిపోయిందండి. ప్లెయిన్ దోశ, ఆనియన్ దోశ అండ్ స్వీట్ అండ్ స్పైసీ దోశ విత్ కొబ్బరి చట్నీ, అల్లం చట్నీ అండ్ కొబ్బరి పొడి. సో దీన్ని టేస్ట్ చేసి మీకు ఎలా ఉందో చెప్తాను, చేసి చూపిస్తాను. సో ఫస్ట్ స్టార్టింగ్ ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఒక 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలండి. అవి కొంచెం లైట్గా రోస్ట్ చేయాలి. సో వీటితో పాటు కొంచెం పల్లీలండి, కొంచెం పల్లీలు, ఇవన్నీ ఈ 2 బాగా రోస్ట్ అవ్వాలండి, ముందు ఫ్రై అవ్వాలి. ఇందులో కొంచెం నువ్వులండి. ఇవన్నీ ఏంటంటే మనకి బలం కూడా, నువ్వులు పల్లీలు. అండ్ ఏంటంటే ఈ పౌడర్ కూడా అండి మనం ఒకసారి చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చండి, ఉంటుంది, నిలువ ఉంటుంది ఒక 1 మంత్ వరకు. సో ఇలా డ్రై రోస్ట్ చేసుకుని అన్నీ పౌడర్ చేసుకోవచ్చు. సో ఇది కొంచెం ఫ్రై అవ్వాలి. సో నేను ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి, ఎందుకంటే నేను తీసుకున్న కొబ్బరి పొడి ఆల్రెడీ మనకి మార్కెట్లో దొరికే పొడి. సో దీన్ని ఈ హీట్ మీద దీన్ని కొంచెం ఫ్రై చేస్తాను. ఒక 1/2 కప్ వేసుకోవాలి. సో మీ దగ్గర కొబ్బరి పొడి లేకపోతే ఎండి కొబ్బరి ఉంటుంది కదండి, దాన్ని కొంచెం ముక్కలు చేసేసి పౌడర్ కింద చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ స్టవ్ ఆఫ్ చేశానండి, స్టవ్ ఆన్లో లేదు. మంచి అరోమా వస్తుందండి ఆ హీట్కి. అంటే కొబ్బరి వేగుతున్న మనకి పల్లీలు, నువ్వులు మంచి అరోమా వస్తుంది. సో దీనిలో ఇప్పుడు నేను కారం వేస్తున్నానండి. ఎండి మిరపకాయలు వేయట్లేదు, డైరెక్ట్గా కారం వేస్తున్నాను. సో ఇది జస్ట్ కలిపేసి ఇది అంతా బాగా చల్లారిన తర్వాత ఒకసారి మిక్సీ పట్టుకోవాలండి మనం. సాల్ట్ అండి, తగినంత సాల్ట్, కొంచెం ధనియాల పొడి అండి. ధనియాల పొడి మర్చిపోయాను, కొంచెం కొబ్బరి పొడి ముందుకు వేయాలి. సో అవన్నీ వేసి ఇదే హీట్కి సరిపోతాయండి. మనమేమి దీన్ని పెద్ద రోస్ట్ చేయక్కర్లేదు, ఈ హీట్కి సరిపోతాయి. ఎందుకంటే మనం ధనియాల పొడి అవన్నీ ఆల్రెడీ రోస్ట్ చేసుకునే మనం పౌడర్ చేసుకుని ఉంచుకుంటాం కదా. సో ఇది మనకి కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం. సో దీన్ని మిక్సీ పట్టుకుందామండి. సో పౌడర్ రెడీ అయిపోయిందండి. మరీ ఫైన్ పౌడర్ చేయొద్దండి, కొంచెం బరకగా ఉంటే బాగుంటుంది పౌడర్. అండ్ ఇది మనం వేడి అన్నంలో కూడా తింటే నెయ్యి వేసుకొని చాలా బాగుంటుందండి. నాకు చాలా ఇష్టమైన పౌడర్ ఇది. సో ఇప్పుడు ఇది కూడా రెడీ అయిపోయింది. సో ఫస్ట్ నేను స్వీట్ అండ్ స్పైసీ దోశ టేస్ట్ చేస్తున్నానండి మా పిల్లలకే, కానీ ముందు నేను టేస్ట్ చేస్తున్నాను ఇక్కడ మీకోసం. కొబ్బరి చట్నీ కాంబినేషన్ భలే ఉందండి. అండ్ నెక్స్ట్ ఆనియన్ దోశ, మై ఫేవరెట్ దోశ అండి ఆనియన్ దోశ మాత్రం. ఆనియన్ అండ్ రవ్వ దోశ చాలా చాలా ఇష్టం నాకు అయితే. కొంచెం కొబ్బరి చట్నీ, కొంచెం అల్లం పచ్చడి. సూపర్గా ఉందండి. కొబ్బరి దోశ అండి, కొబ్బరి ఆనియన్ కాంబినేషన్ చాలా చాలా బాగుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. అండ్
దాంతో మీ ఇష్టం అండి. చట్నీ అన్నది పల్లి చట్నీ అయినా కొబ్బరి చట్నీ అయినా యువర్ విష్, కానీ మస్ట్గా ట్రై చేయండి. చాలా గుడ్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ. ఈ కోవిడ్ టైంలో మనం కొంచెం వెరైటీగా ట్రై చేయాలి కాబట్టి దిస్ ఇస్ ద బెస్ట్ వన్. ప్లీజ్ తప్పకుండా ట్రై చేయండి. నా రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.